అందరికీ నమస్కారం. నేను మీ తుమ్మప్పలరాజు ద్వారా విజయనగరం జిల్లా నెల్లిమర్రి నియోజకవర్గం డెంకాడ మండలం పెత్తాడివాడి పంచాయతీ ఊడుగులపేట గ్రామంలో ఉన్నాం. ఇది పెత్తాడివాడి పంచాయతీ రెవెన్యూ పరిధిలోకి వస్తుంది. 100లో 4 గడ్డని ప్రభుత్వం వారు 6 సెంట్లు అనుమతులు ఇచ్చారు. ఏమని పైన అవుతున్న లేఅవుట్ 22 ఎకరాలు లేఅవుట్ అవుతుంది. ఆ 22 ఎకరాలకు కూడా తోవలేదు. ఆ తోవకు బదులుగా ఈ 6 సెంట్లు కూడా అనుమతి ఇచ్చారు. అయితే ఇదే గడ్డ ఇప్పుడు కనబడుతున్న గడ్డ సుమారు 100 అడుగుల పైన గడ్డ. అయితే ఈ గడ్డకి మీ వెనకాతలు కనబడుతున్న కొండ ఏదైతే ఉందో సుమారు 30,000 ఎకరాల పైన ఉండొచ్చు. ఆ కొండ నుండి కిందకి ఈ గడ్డ అంతే రావాలి. కనీసం చాలా పెద్ద గడ్డ వస్తుంది. 50-60 అడుగులు ఉన్న లోతైన గడ్డ వచ్చేది. ఈ కింద ఇంచుమించు ఒక 6 చెరువుల పైన పెత్తాడివాడి పంచాయతీలు ఉన్నాయి. అలాగే చింతాడివాడలో కూడా ఒక 6 చెరువులు ఉన్నాయి. ఈ రైతులందరూ కూడా సుమారు 4,000 ఎకరాలు రైతులు ఈ గడ్డ మీద ఆధారపడి ఉన్నారు. ప్రభుత్వం కళ్ళు మూసుకుంటున్నట్టు గడ్డల మీద అనుమతులు ఇస్తుంది. మరి ఇదే పక్కనే 101లో 23 ఇక్కడున్న దళిత గిరిజనులు అందరూ కూడా ఎస్సీ బీసీ అందరూ కూడా మనిషికి 3 సెంట్లు ఇంటి స్థలాలు అడిగితే మేము గడ్డ పోరం పోగులు ఇంటి స్థలాలు ఇవ్వడానికి లేదు, గడ్డల్లో ఉండడానికి లేదని చెప్పేసి ఆ రోజు మీ అందరూ కూడా ఆ రోజు అధికారులు ఆర్డీఓ గాని ఎంఆర్ఓ గాని డిఆర్ఓ గాని జేసీ గారు గాని అందరూ కూడా గిరిజనులు గాని ఇక్కడ ఉంటున్న ఎవరైతే దళితులు గాని అందరం కూడా లేపేశారు. మరి ఈ రోజు పెత్తనందారులు ఎవరైతే 100 సంవత్సరాలు కొలుతూ వస్తున్న గడ్డలు కప్పుకోవడానికి, అది జిరాయితీ గడ్డలైనా సరే కప్పుకోవడానికి అని చెప్పి మీరు అనుమతులు ఇస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1957 రికార్డు ప్రకారంగా మేము చేస్తున్నాం అంటున్నారు. కరెక్టే, మీరు జిరాయితీ భూమే కప్పించుకుంటారు, బాగానే ఉంది, తప్పట్లేదు. కానీ ఆ కొండ మీద నుండి వస్తున్న నీరు రైతులకు ఎలాగెళ్తుందని కనీసం అధికారులు ఒక్క ఆలోచన విధానం కూడా లేదు. దయచేసి జిల్లా యంత్రాంగం కూడా దీనికి స్పందించాలి. అలాగే నేను కూటమి నాయకుడిని, కూటమిలో ఉంటున్నప్పుడు ఎలాంటి పొరపాట్లు జరగడం చాలా తప్పు. కాబట్టి కూటమిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ మా కూటమి నాయకులు ఎవరైనా ఇందులో ఉండుంటే వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా నేను మీ తుమ్మప్పలరాజు ద్వారా అడుగుతున్నా. దయచేసి రైతులను ఇబ్బంది పెట్టొద్దు, అలాగే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. ఇప్పటికే పెత్తాడివాడి పంచాయతీలోనూ అనాధికార లేఅవుట్లు, ఇలాంటి గడ్డలు లాంటి అనాధికార గూప్ హౌస్లు లేఅవుట్లు అలాగే చెరువులు కబ్జా చేస్తారు. ఈ రోజు సుమారు ఇదే గడ్డ పైన గవర్నమెంట్ డబ్బులతోనే 3 కలవట్లు కట్టారు. ఈ రోజు కప్పించారు. ఇదే గడ్డ పైన ఉపాధి నిధులు పనిచేశారు. ఈ రోజు పని లేకుండా పోతుంది. ఈ రోజు ఇదే గడ్డలోను సుమారు 30 అడుగుల లోతుల మట్టి కప్పుతున్నారంటే రేపొద్దున అపార్ట్మెంట్ గూప్ హౌస్లు కనీసం ఉంటావా? కనీసం జిఎంసీ వాళ్ళైనా సరే, ఊడా వాళ్ళైనా సరే, జిల్లా కలెక్టర్లు అయినా సరే మీకు కనీసం ఆలోచించండి అని చెప్తున్నా. చాలా మంది అధికారులు కాసులు కక్కురు పడిపోయి పేద ప్రజల్లో దయచేసి ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మేము వేడుకుంటూ దీని మీద తక్షణమే చర్యలు తీసుకుని సంబంధించిన అధికారులందరూ కూడా అసలు నిజాలందరూ కూడా ప్రజలు తెలియపరచాలని చెప్పి కోరుకుంటున్నాం.